అలాగే చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వం నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలి బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చాలు మచ్చని ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. దేవుడి ఈ వాక్యం ద్వారా ఈ రాత్రిక మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభా, కాపాడి రక్షించి మరి ఎక్కల చాటును భద్రపరిచిన ఆయన సజీవంగా ఉంచి ప్రభా, నీ సన్నిధిలో ఈ విధంగా మీ నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి ప్రభా, మీ వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, ఆరోగ్యాలు దయచేయండి నాయన. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా, ఇప్పుడైనా మీ సన్నిధి రావడానికి మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు నాయన. ఈ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు ఇక్కడ గమనించినట్టయితే జకర్యా అనే ప్రవక్తకి దేవుడు దర్శనం ద్వారా చూపిస్తున్న మాటలు ఇవన్నీ కూడా. జకర్యా అనే ప్రవక్తకి దేవుడు దర్శనంలో చూపిస్తున్న మాటలు ఏం చూపిస్తున్నాడంటే, జకర్యా చూస్తున్నప్పుడు ప్రధాన యాజకుడైన యెహోషువ దూత ఎదుట నిలబడినప్పుడు, యెహోవా దూత ఎదుట నిలబడినప్పుడు పక్కన సాతాను వచ్చి ప్రధాన యాజకుడు యెహోషువ మీద నేరం మోపుతూ ఉంది. నీ దాసుడు, నువ్వు ప్రధాన యాజకుడు అంటున్నావు కదా, నువ్వు ఏర్పరచుకున్నావు కదా, చూడు ఎలా ఉన్నాడో. అంటే ప్రధాన యాజకుడైన యెహోషువ ఎలా ఉన్నాడంటే, మలినమైన వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మలిన వస్త్రాలు ధరించుకొని నిలబడినాడు కాబట్టి సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు. నీ బిడ్డలు మంచిగా ఉంటున్నావు కదా, నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉంటారంటున్నావు కదా, చూడు ఎలా ఉన్నాడో, మలినమైన వస్త్రాలు ధరించుకొని వచ్చి నీ దగ్గర నిలుచున్నాడు అని ఇక్కడ సాతాను మాట్లాడుతున్నట్టుగా దేవుని దూతతోటి మనం చూస్తూ ఉన్నాం. వెంటనే దేవుడు యెహోవా దూత సాతాను గద్దించి సాతాను పంపించేసి, అది ఎవరు అనుకుంటున్నావు, అతను అగ్ని నుంచి తీసిన, అంటే ఇక్కడ రాయబడిన మాట ఏముందంటే, అగ్ని నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా. అగ్ని నుంచి తీసిన కొరువు అంటే ఎలా ఉంటాడు, అది మంచిగా నిగనిగనాడుతూ ఉంటాడు అని అలా ఉన్నాడు కదా అన్నట్టుగా ఇక్కడ దేవుని దూత సాతాను గద్దించి సాతాను పంపివేసి వెంటనే యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గురించి దూతతో మాట్లాడుతున్నాడు. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు కాబట్టి మీరు త్వరగా వెళ్ళిపోయి అతని వస్త్రాలు మాత్రం తీసివేసి, మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించండి ఆయనకి. అలా ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి తలకి పాగా పెట్టి మంచిగా అతను అలంకరించండి అని, తెల్లని వస్త్రాలు అతనికి ఇవ్వండి అని ఇక్కడ దేవుని వాక్యం రాయబడినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించిన మాట ఏంటంటే, దేవుని దాసులు ఇక్కడ గమనించిన మాట మనం అర్థం చేసుకున్నట్టయితే, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, సాతాను ఫిర్యాదు ఎందుకు చేస్తున్నాడు, వీళ్ళు మలినమైన వస్త్రాలు ఎందుకు ధరించుకొని ఉన్నారు అని గమనించినట్టయితే, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
ఇది ఒక యెహోషువ గురించి మాట్లాడుతున్న మాటలు కాదు. యెహోషువ గురించి మాట్లాడుతూ అలాగే ఇజ్రాయెల్ ప్రజల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే అప్పుడు దాకా బబులోను బంధకాల్లో ఉండి బబులోను రాజు కింద బంధకాల్లో ఉండి ఉన్న ప్రజలు వాళ్ళు విడిపించబడ్డారు. విడిపించబడి నూతనంగా వచ్చి వాళ్ళు దేవుని ఆ రాజ్యంలోకి వచ్చి యెరూషలేము పట్టణంలోకి వచ్చి నివసిస్తూ ఉన్నారు. అప్పుడు దాకా అంత ముందు దాకా ఎలా ఉన్న ఎక్కడ ఉన్నారంటే అగ్నిలో ఉన్నారు. ఇక్కడ ఎందుకు అంటున్నారంటే అగ్నిలోంచి తీసిన కొర్రి వలె ఉన్నాడు కదా అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ దేవుని దూత వాళ్ళు అప్పుడు దాకా ఎక్కడ ఉన్నారయ్యా అంటే అగ్నిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఆ అగ్ని లాంటి బంధకాల్లో ఉన్నారు వాళ్ళు. ఆ బంధకాల్లో కొనసాగుతున్నారు. అప్పుడు దాకా వాళ్ళు కాలిపోతూ అప్పుడు దాకా వాళ్ళు బాధపడుతూ అలాగ వాళ్ళు హింసించబడుతూ దూషించబడుతూ అవమానించబడుతూ వాళ్ళందరూ కూడా బబులోను బంధకాలు అగ్ని లాంటి శ్రమల్లో ఉన్నారు వాళ్ళు. అగ్ని లాంటి శ్రమల్లో ఉన్నారు. ఆ శ్రమల్లో ఉన్నారు కాబట్టి అలాంటి వారు వాళ్ళు అక్కడి నుంచి తీయబడ్డారు. వాళ్ళని నేను మళ్ళీ పిలుచుకున్నాను. వాళ్ళు నేను కొరివి వలె చేశాను వాళ్ళని. వాళ్ళు నేను చేయగలను, వాళ్ళు నేను ఎలాగైనా చేయగలను, వాళ్ళు ఎలా మార్చగలను నేను అని యెహోవా దూత వారి గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా వాళ్ళు మలినమైన వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మందిరానికి వచ్చిన తర్వాత యెరూషలేము పట్టణం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు మరలా తిరిగి లోకం వైపు చూస్తూ ఉన్నారు. మరలా లోక సంబంధించిన ఆలోచనలతో వాళ్ళంత హృదయం మలినమైపోయిన పరిస్థితిలో ఉన్నాయి. అంటే మలినం వస్తారంటే ఏదో పైన వేసుకునే వస్త్రాల గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ వాళ్ళు మలినం వస్తారంటే వాళ్ళ హృదయం అంతా మలినమైపోయింది. వాళ్ళ ఆలోచన వల్ల మలినమైపోయి అక్కడున్న దేశంలో ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరైతే అంతకుముందు ఉన్నారో వాళ్ళందరితో కలిసి మళ్ళీ విగ్రహారాధికులుగా మారిపోయారు. విగ్రహారాధికులుగా మారిపోయి లోక సంబంధించిన ఆచారాలతో సాంప్రదాయాలతో మరలా వాళ్ళు కలిసిపోయినప్పుడు అందుకే సాతాను వచ్చి నీ బిడ్డలు ఎలా ఉన్నారు చూడు, నీ దాసు ఎలా ఉన్నారు చూడు, నీ ప్రధాన యాజకులు ఎలా ఉన్నారు చూడు, వాళ్ళందరూ మలినమైపోయారు, వాళ్ళ జీవితాలు మళ్ళా మలినమైపోయినాయి అని అంటున్నప్పుడు వెంటనే దేవుని దూత వచ్చి సాతాన్ని గద్దించి వాళ్ళు నా ప్రజలు వాళ్ళు నేను ఎలాగైనా మార్చుకుంటాను నేను. కొన్ని రోజులు వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళారు. అలాంటి వారిని మళ్ళీ నేను మార్చుకుంటాను. వాళ్ళు ఏమైనా పాపం ఉంటే వాళ్ళు ఏమైనా దోషం ఉంటే నేను తీసివేస్తాను, వాళ్ళని కడుగుతాను నేను అని సాతాన్ని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో మలినమైన వస్త్రాలు ధరించుకొని లేకపోతే లోక సంబంధించిన ఇంకా ఆలోచనలతో సాంప్రదాయాలతో ఆచారాలతో మనం ఇంకా అలా కొనసాగుతూ ఉన్నట్టయితే సాతాను మన గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు దేవునికి. ఇదిగో నీ బిడ్డలు ఎలా ఉన్నారు చూడు, నీ బిడ్డలు రక్షణ పొందారు అంటున్నావు కదా, పరిశుద్ధంగా ఉన్నారు అంటున్నావు కదా, ఎలా ఉన్నారు చూడు, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి చూడు, వాళ్ళు లోక సంబంధించిన ఆచారాలతో అలవాట్లతో ఇంకా లోక సంబంధించిన కార్యక్రమాలతో మునిగిపోయి ఉన్నారు చూడు అని మన గురించి కూడా సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో నిలబడ్డ యెహోషువను గురించి సాతాను ఫిర్యాదు చేసినట్టుగా దేవుని సన్నిధిలో ఉన్న మన గురించి కూడా సాతాను ఫిర్యాదు చేస్తున్నాడేమో. ఒకవేళ మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాలు ఇంకా మలిన వస్త్రాలు ధరించుకున్న వారిగా మలినమైపోయిన మన హృదయాలుగా ఉన్నాయా, లేకపోతే మనం ఇంకా రోజు రోజుకి దేవుని వాక్యంతో నింపబడుతూ మనము, లేకపోతే దేవుని ఆత్మతో నింపబడుతూ మనము దేవునికి ఇష్టలుగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా అనేది కూడా ఆలోచించాలని దేవుడు ఈ రాత్రి కాలం అందరితో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ వస్త్రాలు మలినమైపోయినాయి, వాళ్ళ జీవితాలు మలినమైపోయినాయి. అందుకు అంటున్నాడు, మనం తర్వాత చదువుకున్నట్టయితే వెంటనే తెచ్చి అతని తల మీద తెల్లని పాగా పెట్టించాడు, మరి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు అని వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించారు. యెహోవా దూత దగ్గర నిలుచుండి, అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే వెంటనే అతని అతని దోషాలు తీసివేసి హృదయాన్ని బాగు చేసి ఆ మలినమైపోయిన హృదయాన్ని బాగు చేసి కడిగినట్టుగా, అంటే వాళ్ళకి తెల్లని వస్త్రం ఇచ్చినట్టుగా, మళ్ళీ అధికారం ఇచ్చినట్టుగా, తలపాగా అంటే అది అధికారం ఇచ్చినట్టుగా. తలపాగా అంటే అంతవరకే ఉండదు, కానీ దాని మీద తల మీద పాగా మీద ఎదురుగా ఆ నుదుటి మీద ఒక ముద్ర కూడా ఉంటుంది. దాని మీద ఆ ముద్ర యాజకులు మాత్రం ఇవ్వబడింది అది. అలాంటి ముద్ర యాజకుడు కాబట్టి యెహోషువ ఆ ముద్ర మీద ఏముంటుంది అంటే పరిశుద్ధుడు అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధుడు అని రాయబడి అలాంటి తలపాగా అతనికి ఇచ్చారు. ఆ తలపాగా పెట్టుకున్నప్పుడు వెంటనే అతను పరిశుద్ధుడిగా మారిపోయాడు యెహోషువ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. వెంటనే పరిశుద్ధుడిగా మార్చాడు దేవుడు అతన్ని. అతని హృదయాన్ని బాగు చేశాడు, మలినాలను తీసివేశాడు, కడిగాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు మనం కూడా మన హృదయాలను పరిశీలన చేసుకొని ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే దేవుని దగ్గర మనము తీసివేసుకున్నట్టయితే దేవుని దగ్గర మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు.
దేవుడు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనలో ఏమున్నాయో ఆయన గమనించగలడు ఆయన. మనలో ఏ ఇంకా ఆలోచనలు ఏమి ఇంకా ఆ దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయో ఆయన గమనించగలడు ఆయన. కాబట్టి అన్ని చూస్తున్న దేవుడు కాబట్టి ఆయనే మనల్ని తీసివేయాలంటే మనం ఇంకా దేవుని సన్నిధికొచ్చి ఆయన దగ్గర ప్రాధేయపడినట్టుగా మనం ఏదో ఇంకా నా పని నేను చేసుకుంటాను ఉంటాను, నన్ను బాగు చేస్తావు రోజు నువ్వు, ఈ రోజుకి ఆ రోజు నేను బాగు చేస్తావు అంటే కుదరదు. కానీ దేవుడు ఏ రోజుకి ఆ రోజు మనము హృదయాన్ని సరి చేసుకుంటూ, ప్రభా నాలో ఇంకేమైనా ఉంటే తీసివేయి ప్రభా, ఏవైనా మలినం ఉంటే నాలో తీసివేయి ప్రభా అని దేవుడిని అడుగుతూ ఉంటే దేవుడు మనల్ని బాగు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా వెంటనే వచ్చి అంటాడు. ఆ తలపాగా పెట్టిన తర్వాత, తెల్లని వస్త్రాలు ఇచ్చిన తర్వాత, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించిన తర్వాత వెంటనే ఆ యెహోషువతో మాట్లాడతాడు దేవుడు. ఏం మాట్లాడతాడంటే మనం చూద్దాం, కింద వాక్యం చదివినట్టయితే 6వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఎలాగ ఆజ్ఞ ఇచ్చాడు అంటే హెచ్చరిక చేశాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణమును కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. బాగు చేశాడు, సాతాన్ని ఎల్లగొట్టేశాడు. సీక్రెట్గా దగ్గరికి పిలిచి, ఒక పిల్లల్ని ఎలా దగ్గరికి పిలిచి తండ్రి ఎలా చెబుతాడో అలాగా యెహోషువని దగ్గరికి పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు. నా మార్గంలో చక్కగా నడు, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకో నువ్వు. అలా నడుచుకుంటే, అలాగ నువ్వు భద్రంగా గైకొన్నట్టయితే నా మందిరం మీద అధికారిగా ఉంటావు, నా ఆవరణమును కాపాడువాడు అవుతావు. అంటే ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్టు నా సన్నిధిని నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ఎంత మంచి భాగ్యం ఇక్కడ యెహోషువకు ఇస్తున్నాడు. ఇవన్నీ నీకు ఇస్తాను, నా సన్నిధిలో ఉండేదానికి, నా ప్రజల మీద అధికారిగా ఉండటానికి అన్ని విషయాలు నీకు అధికారం ఇస్తాను నేను, అలాగ నువ్వు నడుచుకో అని ఆ యెహోషువకి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే ఒక హెచ్చరిక, ఇలా ఉంటే నువ్వు బాగుంటావు, లేకపోతే ఎందుకంటే మనం కింద చదువుకున్నట్టయితే మళ్ళా 8వ వచనం చదువుతున్నాను. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపబడను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఇచ్చిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాన్ని చెక్కడపు పని చేయవాడు నేను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఒక్క దినములోనే ఈ దేశం ఆ దోషం నేను పరిహరిస్తాను. అది నా వల్ల అయింది, నా వల్ల అయింది. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా ఆలకించామంటైతే, యెహోషువ ఎదుట దేవుని ఇచ్చే రాతిని తేరి చూడమంటున్నాడు. అంటే పైన మనం చూసుకున్నట్టయితే ఏదనగా చిగురు అని నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అంటాడు. అంటే యెహోషువ ఎదురుగా కొంతమంది, ఈయన యాజకుడు అయితే యాజకుని కింద ఇంకా వాళ్ళు ఆయనకంటే తక్కువ వారు యాజకులు ఉంటారు. ఆయన దగ్గర చేసేవారు ఇంకా యాజకులు ఉంటారు. ఈయన ప్రధాన యాజకుడు అయితే వాళ్ళు మామూలుగా పరిచయం చేసేవారికి యాజకులు ఉంటారు. వీళ్ళందరూ సూచనలుగా ఉన్నారు, రాబో తరానికి సూచనలుగా ఉన్నారు వీళ్ళందరూ. అంటే జకర్యాకు దర్శనం చూపిస్తూ మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎవరంటే రాబోయే తరానికి సూచనలుగా ఉంటారు. ఒక ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఒక దేవుడు రాబోతున్నాడు, చిగురు అనే అతను రాబోతున్నాడు, నేను రప్పింపబోచున్నాను, నా సేవకుని రప్పింపబోచున్నాను అని మాట్లాడుతూ, అది చిగురు అంటే చిగురు రాబోతుందంటే ఎండిపోయిన మొద్దు నుంచి చిగురు. అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం రాయబడిన మాట ఉంటుంది అక్కడ. అక్కడ నా నా సేవకుని, నా చిగురు అనే నా సేవకుడిని నేను రప్పింపబోచున్నాను అని ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుదాం అక్కడ ఒకసారి. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరులను నుండి అంకురము ఎదిగి ఫలించు. అంటే గమనించినట్టయితే యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టింది అంటాడు. ఈ చిగురు అంటే ఎవరంటే యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. యెషయా మొద్దు అంటే అది మొద్దయిపోయింది. అప్పటి వరకు బబులోను రాజు కింద ఆ దేశంలో నలిగిపోతూ వారు ఎండిపోయిన మొద్దులా అయిపోయారు. వాళ్ళందరూ ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎండిపోయిన మొద్దులా అయిపోయారు. వాళ్ళు జీవం లేని వారుగా అయిపోయారు. అలాంటి ఎండిపోయిన మొద్దు నుంచి నేను చిగురు పుట్టించగలను అంటాడు. చిగురని సేవకుని రప్పించబోచున్నాను. అతను ఒక్క రోజులోనే మీ దోషులన్నీ పరిహరిస్తాడు. అంటే ఒక్కసారి ఆయన మరణిస్తాడు. మీరు యాజకులు, ప్రధాన యాజకులు అంటారు, ఆయన కూడా ప్రధాన యాజకుడు వచ్చి ఒక్క దినములోనే మీ దోషులన్నీ పరిహరిస్తాడు. అంటే ఒక్కసారి శిలువ మీద మరణించి, ఒక్కసారి శిలువలో మరణించి ఆయన మీ పాపములు, దోషులు ఒక్కసారి తీసివేస్తాడు, మీ దేశాన్ని బాగు చేస్తాడు యేసు ప్రభు అని
యేసు ప్రభుని గురించి ముందుగానే ఇక్కడ మాట్లాడుతున్నాడు, జకర్యా మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు రాబోతున్నాడు, చిగురుగా రాబోతున్నాడు, ఆయన ఒక్కరోజే మీ దోషాలన్నీ తీసివేయబోతున్నాడు అని. ఆ తర్వాత అంటాడు, అప్పుడు మీరు ఎలా ఉంటారు, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కింద మనం జకర్యా గ్రంథంలో మనం చూసినట్టయితే 10వ వచనంలో, ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చున్నటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు. అంటే సంతోషంగా మీరు ఇక ఏం భయం లేకుండా బయట రోడ్ల మీద ఆ చెట్ల కింద కూర్చొని మీరు సంతోషంగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి, మీకు దీవించబడే రోజులు రాబోతున్నాయి. అప్పుడు అని ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత మీ జీవితాలు బాగుపడతాయి, ఆయన వచ్చి మిమ్మల్ని అందరం బాగు చేస్తాడు అని ఇక్కడ మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏమంటే, మనము కూడా ఎలాంటి వస్త్రాలు ధరించుకొని మనం దేవుని చెందుకు వచ్చాము, ఎలాంటి వస్త్రాలు ధరించుకొని దేవుని చెందుకు వచ్చామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఎలాగొస్తే ఇక్కడ యెహోషువతో మాట్లాడాడు, యెహోషువను సరిచేశాడు, యెహోషువ జీవితాన్ని బాగు చేసి అతని పాపాలు తీసివేసి, అతని దోషాలు తీసివేసి, అతని తెల్లని వస్త్రాలు ఇచ్చి తలపాగా పెట్టి ఆయన బాగు చేసి ఆయనకు హెచ్చరిక కూడా ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇలా ఉండు నా సన్నిధిలో, నా సన్నిధిలో నా ప్రజల మీద ఇలా అధికారిగా ఉండు, పైవాడిగా ఉండు, అంత మంచి భాగ్యం నీకు ఇస్తాను నేను అని అతని హెచ్చరించి అతను మాట్లాడి అతను మంచి జీవితాన్ని ఇచ్చినట్టుగా ఈరోజు మనకు కూడా దేవుడు మంచి జీవితాన్ని ఇవ్వడానికి, వాళ్ళు ఎలాగైతే చెట్ల కింద కూర్చొని హాయిగా సంతోషంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారో, అలాగా మనకు కూడా మన జీవితాలు మన కుటుంబాలు కూడా బాగు చేయడానికి దేవుడు యేసు ప్రభుని రప్పించాడు. చిగురు అని నా సేవకుడు అంటే యేసు ప్రభుని లోకాన్ని పంపించాడు. ఆయన ద్వారా మన హృదయాలు మారి మనం లోకానుసారంగా ఉన్నప్పుడు, మనం కూడా ఎండిపోయిన ముద్దులా ఉన్నప్పుడు, ఎండిపోయిన ముద్దులా చిగురు లేకుండా మనం ఉన్నప్పుడు, లోక సంబంధించిన మనుషులుగా మనం ఉన్నప్పుడు, మనందరం దేవుడు బాగు చేసి యేసు ప్రభు రక్తంతో మనల్ని కడిగి, యేసు ప్రభు మనల్ని మార్చి, మన జీవితాన్ని మార్చి, మనం ఆయనకు ఇష్టమైన వారిగా సంతోషంగా, ఈ లోక సంతోషం కాకపోయినా దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు నన్ను బాగు చేశాడు అనే సంతోషంగా మనం ఉన్నాం. ఎందుకంటే ఒకరోజు మనకు నిరీక్షణ ఉంది. మనకి లోక సంబంధించిన మనుషులకి ఎలాంటి నిరీక్షణ లేదు, కానీ మనకు నిరీక్షణ ఉంది. ఏమిటంటే దేవుడి రాకడ వచ్చినప్పుడు నేను దేవునితో ఎత్తబడతాను, ఈ లోకంలో ఈ సంతోషం లేకపోయినా కానీ నేను దేవునితో సంతోషంగా నేను వెళ్ళగలను అనే ఒక నిరీక్షణ మనకుంది. ఎందుకంటే మనం ఆయన చేత బాగు చేయబడ్డాం కాబట్టి, ఆయన చేత మనం ఆయన రక్తంతో కడగబడ్డాం కాబట్టి, మన జీవితము ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో వెళ్ళగలము అని ఒక నిరీక్షణ మనకున్నదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అలాగ మనం కూడా మన జీవితాలు మనము సరి చేసుకున్నట్టయితే, మనలో కూడా ఏ మలినాలు లేకుండా తీసివేసుకున్నట్టయితే, మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా, దేవునితో ఆయన వచ్చినప్పుడు ఒక నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉంటామని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, మరి బైబిల్‌లో కొన్ని మాటలు మనం గమనించినట్టయితే, కొన్ని వచనాలు, కొన్ని అధ్యాయాలు మనం చూసినట్టయితే, అలాగా కొందరు వ్యక్తులు కూడా అలాంటి దేవుడిచ్చిన వస్త్రాలు మలినం చేసుకున్న వారిగా, దేవుడిచ్చిన మంచి భాగ్యాల్ని మలినం చేసుకున్న వారిగా మనం బైబిల్‌లో మనం చూస్తాం. కొంతమందిని గమనించాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అక్కడ కూడా ఆ! 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 ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. చాలు చాలమ్మ. ఇక్కడ గమనించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉపమానం చెబుతూ, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇది గమనించినట్టయితే దేవుడు ఒక ఉపమానం రూపంగా చెబుతున్నాడు. నేను ఎదుటి వారి మీద ఎలా ప్రేమ చూపించాలి అని ఒక వ్యక్తి వచ్చి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడిగినప్పుడు, దేవుడు అతనితో మాట్లాడుతూ నువ్వు ఎలా ప్రేమ చూపించాలో అని ఆయనకి ఉపమానం రూపంలో చెబుతూ అంటున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళుతున్నాడు. యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో దొంగలు అతను పట్టుకొని కొట్టి అతని బట్టలు దోచుకున్నారు. ఇక్కడ గమనించినట్టయితే అతను బట్టలు దోచుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది ఆలోచన చేసినట్టయితే, వాళ్ళు బట్టలు దోచుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది, ఆయన దగ్గర వస్తువులు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కానీ అతను బట్టలు కూడా దోచుకున్నట్టుగా ఒక వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ గమనించినట్టయితే ఈ లోక సంబంధించిన వేసుకున్న బట్టలు కాదు కానీ దేవుడు మాట్లాడుతుంది, అతను దేవుడిచ్చిన రక్షణ కోల్పోయాడు.
అంటే యెరూషలేములో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మంచిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో గడిపేవాడిగా ఉంటాడు. యెరూషలేములో నుంచి ఏదైనా యెరికో పట్టణం దిగువకి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము కొండ మీద ఉంటది. యెరికో పట్టణం దిగువ మీద దిగువలో చాలా డౌన్‌లో ఉంటదది. అంటే అది ఒకానొకప్పుడు శపించబడిన పట్టణం అది. యెహోషువ కాలంలో శపించబడిన పట్టణం అది. అలాంటి పట్టణానికి దిగి వెళుతున్నాడు. దేవుని సన్నిధి నుంచి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. లోకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే సాతాను పట్టుకొని అతని రక్షణ వస్త్రాలు తీసివేసినట్టుగా మనం గమనించాలి. దేవుడిచ్చిన రక్షణ కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆత్మీయత కోల్పోయాడు. ఆయన జీవితాన్ని హృదయాన్ని మలినం చేసుకున్నాడు. ఆ మలినం చేసుకొని అతను కొట్టబడి కొన ప్రాణముతో సాతానుని దొంగ అంటే సాతాను అతను పట్టుకొని అతని రక్షణ వస్త్రాలు తీసివేసి అతని కొన ప్రాణంతో విడిచినట్టుగా అంటే అటు ఇటు కాని జీవితంలో లోక సంబంధించిన మనిషి కాకుండా దేవుని సంబంధించిన మనిషి కాకుండా అటు ఇటు కాని జీవితాన్ని జీవిస్తున్నాడు. నామకార్థంగా జీవిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం. అలాంటి జీవితంలో ఉన్న వ్యక్తిని ఒక సమరయుడు చూసినట్టుగా మనం చదువుకోవటం కాదు కానీ మూడో వ్యక్తి లేవీడు వస్తాడు, యాజకుడు వస్తాడు, మూడో వ్యక్తి సమరయుడు వస్తాడు. సమరయుడు వచ్చి అతను పట్టుకొని తీసుకెళ్ళి అతను ద్రాక్ష రసంతో కట్లు కట్టి ఒక పూట కొలువానికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడిచ్చిన రక్షణ కోల్పోయినట్టుగా గమనిస్తున్నాం మనం. అంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుడిచ్చిన రక్షణ కోల్పోతూ జీవితంలో దేవుడిచ్చిన మంచి ఆత్మీయ జీవితాన్ని, మంచి పరిశుద్ధమైన జీవితాన్ని పూర్తిగా దాన్ని దూరం చేసుకుంటూ హృదయాలను మలినం చేసుకుంటున్నారు. లోకాన్ని మరలా హృదయం తెచ్చుకుంటూ ఉన్నారు. విడిచిపెట్టిన దాన్ని మరలా తెచ్చుకుంటున్నారు. మనకొద్దు ఇది, మనది కాదు ఇది, ఇది మంచిది కాదు, అసహ్యం ఇది, ఈ లోక సంబంధించిన దాంట్లో మనం ఇంతవరకు మనం మునిగిపోయి ఉన్నాం, దాన్ని విడిచిపెట్టాం కదా అని అనుకోకుండా విడిచిపెట్టిన దాన్ని మరలా తీసుకుని హృదయం తెచ్చుకుంటున్నారు. అవి ఏదైనా కావచ్చు, ఈ లోక సంబంధించి అలవాట్లు కావచ్చు, పనులు కావచ్చు, క్రియలు కావచ్చు, అవన్నీ మరలా తెచ్చి హృదయంలో పెట్టుకొని హృదయాలు మలినం చేసుకుంటూ ఉన్నారు. హృదయాలు మలినం చేసుకుంటూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, మలినమైన హృదయాలు నేను బాగు చేస్తాను, ఒక్క రోజులో మీ 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 దోషాలు పరిహరిస్తాను నేను అని. నా సన్నిధికి రండి, మీరు నా సన్నిధిలో గడపండి, నా సన్నిధికి వస్తే చాలు, నేను మిమ్మల్ని చూసి మిమ్మల్ని పరిహరిస్తా అంటే యెహోషువ ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి దేవుడు కనపడ్డాడు. దేవుడు కనపడ్డాడు కాబట్టి దేవునికి ఏమి ఉన్నాయో ఆయనలో, యెహోషువలో దేవుడు గమనించాడు. గమనించి ఆయన హృదయాన్ని బాగు చేసి అతనికి దోషాలు పాపాలన్నీ తీసివేసి తెల్లని వస్త్రాలు ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, తలపాగా పెట్టి అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చినట్టయితే దేవుడు మనం చూస్తాడు. ఆయన మనం చెప్పాల్సిన అవసరం లేదు. నా హృదయంలో ఇవ్వండి ప్రభు అని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మన హృదయాన్ని చదువుతాడు కాబట్టి, మన హృదయంలో పరిశీలిస్తాడు కాబట్టి అన్ని గమనించే దేవుడు. మనం విరిగి నలిగిన హృదయంతోటి ప్రభా నేను ఇలా నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా అని మనం ఒక్క మాట దేవుని సన్నిధిని అడిగినట్టయితే మనలో ఏమున్నాయో అన్ని తీసివేసి మనల్ని బాగు చేసి యెహోషువను బాగు చేసినట్టుగా, ఆయన ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినట్టుగా, పరిశుద్ధమైన తలపాగా పెట్టినట్టుగా ఈరోజు మనల్ని కూడా దేవుడు మరలా అధికారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఈ మధ్యలో దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత మధ్యలో ఏమైనా కోల్పోయి ఉండొచ్చు మనం. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన వాక్యాన్ని కోల్పోయి మనం దూరం అయిపోయి ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు. అది మరలా మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి మనం వాక్యాలు వింటూ ఉంటే, దేవుని సన్నిధికి వచ్చి మనం కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మనల్ని గమనించే దేవుడు. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, మన హృదయాన్ని గమనిస్తుంటాడు కాబట్టి మనల్ని బాగు చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి బాగు చేసే దేవుని సన్నిధికి మనం వచ్చినట్టయితే యెహోషువని కడిగినట్టుగా, యెహోషువని బాగు చేసినట్టుగా మనల్ని కూడా బాగు చేస్తాడని దేవుడు మాట్లాడు. ఈ సమరయుడు ఎవరైతే ఇతను ఈ వ్యక్తిని, ఆ కొట్టబడిన వ్యక్తిని తీసుకొని పోయాడు, దొంగ చేత కొట్టబడిన వ్యక్తిని తీసుకొని పోయాడో అతను బాగు చేసిన తర్వాత అతను మీకు కోటుకొండవానికి అప్పగించి ఇతను చూసుకో, నేను మరలా వస్తాను అని అతనికి చెప్పినట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. అంటే అతను దేవుడు మరలా బాగు చేయడం ప్రయత్నం చేశాడు. దేవుడు మరలా అతన్ని బాగు చేస్తాడు అంటే నేను మరలా రాబోతున్నాడు, మరలా నేను వస్తున్నా అంటే రెండో రాకలో దేవుడు రాబోతున్నాడు. అతనికి ఏమైనా అప్పుడు నేను మరలా తిరిగిస్తానని అన్నట్టుగా సమరయుడు అంటే యేసుక్రీస్తు సాదృశ్యం అని చెప్పుకోవచ్చు. రెండో రాకుండా నేను మరలా వస్తాను, అప్పటి వరకు ఇతను చూసుకో, ఇతను జాగ్రత్తగా చూసుకో, ఇతను ఏమైనా బాగిపడి ఉంటే ఆ బాగి నేను తీరుస్తాను మరలా వచ్చినప్పుడు అని. ఈరోజు మన గురించి కొట్టబడిన వాడు ఎవరంటే నువ్వు నేనే, మనమే. ఎవరో కాదు, ఎవరో వ్యక్తి కాదు, కానీ ఆ కొట్టబడిన వాళ్ళు మనమే. మనల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని బాగు చేసిన దేవుడు మనం బాగు చేసి ఆయన రక్తంతో కడిగి, ద్రాక్షరసం ఉంటే అతని రక్తంతో మనల్ని కడిగి మనం బాగు చేసి మన దేవుని సేవకులకి ఒక సంఘంలో అప్పగించాడు. అప్పగించి నేను మరలా వస్తాను జాగ్రత్త చూసుకో వెళ్ళండి దేవుని సేవకులకి, పూటకొళ్ళ వంటి దేవుని సేవకులు వాళ్ళకి అప్పగించి నేను మరలా వస్తాను, మళ్ళీ రెండో రాకుండా వస్తాను, వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకో అని అప్పజెప్పి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అప్పచెప్పాడు కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మనం స్థిరంగా ఉండి మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే
దేవుడు వచ్చే వరకు కూడా మన దేవుడు మనం చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. నేను చెప్పినట్టుగా నడుచుకున్నారు, నేను చెప్పి వచ్చేదాకా అలాగే ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, ఆత్మీయత కోల్పోకుండా ఉన్నారు అని ఆయన రక్తంతో కడిగాడు కాబట్టి ఆ కడగబడిన రక్తం వ్యర్థంగా పోలేదు. ఆ కడగబడిన వ్యక్తి వ్యర్థంగా పోలేదు, జీవితం పోగొట్టుకోలేదు అని ఆయన కూడా సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి మరలా బాగు చేశాడు. మనం కూడా దొంగల చేత అంటే సాతాను చేత కొట్టబడుతూ ఉన్నాం, దుష్టుడి చేత కొట్టబడుతూ ఉన్నాం. ప్రతిరోజు మనల్ని వాడు ఏదో ఒక విధంగా లొంగదీయాలని చూసుకుంటూ ఉన్నాడు. ఏదో ఒక విధంగా మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు. మనకు తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటాం. మనకు తెలియకుండా నోటి నుంచి ఏదో మాట వస్తుంది, వ్యర్థమైన మాటలు వస్తూ ఉంటాయి. అట్లాగా వాడు తెలియకుండా మన చేత ఏదో ఒకటి చేయించి ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటాడు. ఆత్మీయంగా పడేయాలని చూస్తూ ఉంటాడు. వాడే దొంగ మనం కొట్టడానికి వస్తుంటాడు. కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మనం కూడా చాలా జాగ్రత్తగా యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళుతున్నప్పుడు ఎలా కొట్టబడ్డాడో మనం కూడా ఆత్మీయ జీవితం నుంచి లోకంలోకి వెళ్ళిపోకూడదు. లోకంలోకి వెళ్ళిపోవని ఆలోచన వచ్చిందా నీకు, వెంటనే వాడు పట్టుకుంటాడు, వెంటనే వాడు పడేస్తాడు. మనం ఆలోచన రాకుండా మనం ముందుగానే జాగ్రత్త పడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే కొన్ని మాటలు మనం చూసినట్టు దేవుని వాక్యాలు ఇంకా చిన్న కుమారుడు గురించి మనం చూసినట్టయితే చిన్న కుమారుడు కూడా లోకాసువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు తిరిగి వచ్చిన కుమారుడు మనం చూస్తే అక్కడ కూడా మనం కొన్ని మాటలు మనం గమనిస్తాం. 20వ వచనం 15-20 నుంచి చదువుకుందాం. ఉమ్, ఉమ్. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనిను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడను కానరెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగి దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా, చిన్న కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి వెళ్ళినప్పుడు ఆస్తి అంతా అయిపోయింది. అయిపోవడం కాకుండా ఆ దేశంలో కరువు వచ్చేసింది, భయంకరంగా కరువు వచ్చేసింది. దగ్గర ఆస్తి లేదు, కరువు వచ్చేసి తినడానికి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఒక భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తినడానికి ఆహారం ఆకలితో అలమటించిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆలోచన వచ్చినప్పుడు అతనికి, అయ్యా నా తండ్రి కంటే ఇంత కష్టాలు నాకు ఉండే కాదు కదా, ఇన్ని ఇబ్బందులు నాకు ఉండే కాదు కదా అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి మరలా నేను వేడుకుంటాను అని తండ్రి దగ్గరికి వచ్చి వేడుకోవడానికి ప్రయత్నం చేసినాం. దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూసి పరుగెత్తుకొని వచ్చి అతను మెడ మీద పడి కుమారుడిని ముద్దు పెట్టుకొని, కౌగులించుకొని ముద్దు పెట్టుకొని త్వరగా తీసుకుని వచ్చి అతను పనివారితో మాట్లాడుతున్నాడు. ఇతనికి మరలా ఉంగరం పెట్టండి, మంచిగా చెప్పులు తొడిగించండి, మంచి బట్టలు వేయండి ఇతనికి అంటే దేవుడు ఆ తండ్రి ఇచ్చిన బట్టలు కోల్పోయాడు, తండ్రి ఇచ్చిన ఆ మంచి అవకాశం కోల్పోయాడు, తండ్రి ఇచ్చిన అధికారం, అధికారము అంటే ఉంగరం అధికారం సాదృశ్యంగా ఉంది, ఉంగరానికి అన్ని కోల్పోయాడు. మరలా తిరిగి వచ్చిన తర్వాత అధికారం పొందుకున్నాడు. ఎందుకు దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు అంటే మనము కూడా ఒకవేళ దేవుని దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి జారిపోతే, లేకపోతే యేసు ప్రభువు మనకి ఇచ్చిన రక్షణ మనం కోల్పోతే, దేవుడి దగ్గరికి వస్తే మనం తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి, ప్రభా నేను ఇలా చేశాను, నేను మంచి పని చేయలేదు, నేను నీ దూరం అయిపోయాను, నా ఆలోచనలు మారిపోయి, నా హృదయం మలినమైపోయింది అని తిరిగి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి మనం వేడుకుంటే దేవుడు మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. క్షమించి మనకి పోయిన రక్షణ మరలా ఇచ్చేవాడిగా ఉన్నాడు. పోయిన రక్షణ మరలా మనకిచ్చి మనల్ని బాగు చేసేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే తప్పిపోయిన కుమారుడిని ఏమన్నాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికాడు అంటే పూర్తిగా లోకానుసారంగా మారిపోయి మరలా దేవుల్లో బ్రతికి మరలా వచ్చాడు అంటే ఆత్మీయంగా బ్రతికిన వాడిగా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనం నిత్యం ఇంకా బ్రతికిన వారిగా ఉండాలి. మనం ఏదో పాపం చేసినప్పుడు చనిపోయిన వారిగా మనం బ్రతికే వారిగా ఈ విధంగా ఉంటాం కాదు. కానీ ప్రతిసారి కూడా ఒకసారి మనం తెలుసుకున్న తర్వాత, మన పొరపాటు మనం తెలుసుకున్న తర్వాత మరలా మనము దేవుని చెందుకు వచ్చి మనము పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని బాగు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మరలా పోయిన మరలా మంచి వస్త్రాలు తొడిగించాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు కుమారుడికి, మంచి బట్టలు, కొత్త బట్టలు వేయించాడు.
కాబట్టి దాసులను చూసి ఎలాగైతే మంచిగా ఇతన్ని బాగు చేయండి, ఇతన్ని మంచిగా సిద్ధపరచండి అని చెప్పాడో, అలాగ దేవుడు మనల్ని కూడా ఆయన దాసుడైన దూతల చేత ఎలాగైతే యెహోషువని ఆయన దూతల చేత ఎలా బాగు చేయించాడో, ఆయన తెల్లని వస్త్రాలు ధరింపజేసే విధంగా చేశాడో, ఈరోజు మనల్ని కూడా అలాగనే తెల్లని వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనకు కూడా పోయిన అధికారం మరలా ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆ పోయిన రక్షణ మరలా మనం ఒకవేళ రక్షణ ఇచ్చాడు బాగానే ఉంది, కానీ ఆ రక్షణ మనం కోల్పోకూడదు. రక్షణ కోల్పోకుండా మనం జాగ్రత్త కాపాడుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో పోగొట్టుకుంటే మళ్ళీ ఇస్తాడులే, ఎప్పుడు ఒకసారి పోగొట్టుకుందాంలే, లోకంలో పడిపోదాం ఆలోచన కాదు అది. అసలు ఈ పోగొట్టుకోని జాగ్రత్త పడాలి ముందు మనం. పోతే మళ్ళీ తిరిగి ఇస్తాడు. అది ఏదో ఒక విధంగా మనం వేడుకుంటే పశ్చాత్తాపడితే ఇస్తాడు, కానీ పోగొట్టుకోకుండా జాగ్రత్త మనం చూసుకోవాలి. దేవుడు ఇచ్చిన రక్షణ అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే దేవుని వాక్యం మనం చూస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దేవుని వాక్యాలు ఇంకా ఎన్నో మాటలు మనం చూసుకోవచ్చు. దేవుడు ఆదాము అవ్వను గురించి కూడా మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడిచ్చిన ఆ మహిమ వస్త్రాలను కోల్పోతారు వాళ్ళు. దేవునితో సహవాసం చేశారు, కొన్ని సంవత్సరాలు చేశారు దేవునితో. ఆదాము అవ్వలు కూడా దేవునితో ఉన్న వాళ్ళు దేవుడిచ్చిన మహిమ వస్త్రాలను కోల్పోయి మలినమైన వస్త్రాలు ధరించిన వారిగా ఉన్నారు. అంజూరపు ఆకులు, అడవిలో ఉండే ఏదో తోటలో ఉండే అంజూరపు ఆకులు కట్టుకొని తిరుగుతూ పరిస్థితి వచ్చింది. అంటే దేవుడిచ్చిన మహిమ వస్త్రాలు కోల్పోయి మలినమైపోయి ఆ జీవితాలు పాడు చేసుకొని పాపంలో పడిపోయి లోకంలో పడిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే పాపంలో పూర్తిగా పడిపోయారు కాబట్టి దేవుడు వచ్చి మరలా ఏం చేశాడు, వాళ్ళతో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వాళ్ళని గద్దించాడు. ఎందుకు ఇలా చేసేవారు మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఏదో తోట నుంచి బయటికి పంపించిన తర్వాత ఒక జంతువుని చంపి ఆ వస్త్రాలు చర్మం తీసేసి ఆ చర్మాన్ని వస్త్రాలుగా చేసి ఆదాముకి అవ్వకి తొడిగించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే పోయిన రక్షణని వాళ్ళు వేడుకున్నారు, మేము చేసిన పొరపాటయ్యా అని ఎంత వేడుకున్నారు, కానీ కాకపోతే ఏదో తోట నుంచి బయటికి పంపించారు. కానీ దేవుడు మరలా వాళ్ళు జ్ఞాపం చేసుకొని ఆ జంతువు ఆ వస్త్రాన్ని చర్మం తీసుకొని వచ్చి ఆ చర్మం తోటి వాళ్ళకి వస్త్రాలు కుట్టించి అవి మరలా తొడిగించారు. అంటే దేవుడు మరలా రక్షణ ఇచ్చాడు, దేవుడు మరలా వాళ్ళని కాపాడాడు, పాపాన్ని తీసివేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నట్టయితే, దేవుని సన్నిధికి వచ్చినట్టయితే దేవుడు మన హృదయాలు పరిశీలిస్తారు. కాబట్టి మనం కూడా ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు నాయనా, నా హృదయాన్ని పరిశోధించు, నాలో ఇంకేమైనా మీకు ఆయాస్కరం ఉంటే తీసివేయి ప్రభువా అని మనం దేవుడిని అడిగినట్టయితే ఖచ్చితంగా యెహోవాను బాగు చేసిన దేవుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళుతున్న వ్యక్తిని బాగు చేసినట్టుగా, సమరయుని బాగు చేసినట్టుగా దేవుడు మనల్ని బాగు చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇలాగ మనం కూడా దేవుని చేత రక్షించబడిన వారిగా మనం ఉండాలని, దేవుని రాకడ కోసము ఒక నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి అందరం కూడా మన హృదయాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే జ్ఞాపకం చేసుకుని, దేవుడిచ్చిన మన మంచి రక్షణ వస్త్రాలని, దేవుడిచ్చిన ప్రశస్తమైన వస్త్రాలను మనం తీసివేసుకోకుండా, మలినం చేసుకోకుండా హృదయాల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు వచ్చేవారు కూడా ఆయన రాకడ వరకు కూడా కాపాడుకుంటూ ఉండాలి. సార్దీస్ అనే సంఘంతో మాట్లాడుతూ అంటాడు, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. సార్దీస్ అనే సంఘంతో ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం మనం చూసినట్టయితే మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము: 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియల్ని ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. 4వ వచనం చదవమ్మా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు సార్దీస్ అనే సంఘంతో మాట్లాడుతున్నాడు. నువ్వు జీవించున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే అని మాట్లాడుతూ, నీ సంఘంలో, ఈ సార్దీస్ అనే సంఘంలో కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది ఉన్నారంటే మిగిలిన కొంతమంది మలినమైపోయారు, మిగిలిన కొంతమంది లోక సంబంధించిన మనుషులుగా మారిపోయారు, మిగిలిన కొంతమంది విగ్రహారాధికులుగా మారిపోయారు. ఆ లోక సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలు హృదయంలో తెచ్చుకొని అలాంటి వారిగా మారిపోయారు. అంటే కొందరైతే మంచిగా ఉన్నారు, కొందరైతే వాళ్ళ వస్త్రాలు కాపాడుకుంటున్నారు అని
వారు అర్హులు కాబట్టి వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వారిలాగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా అర్హులుగా ఉండాలని. మన సంఘంలో మనం అందరం కూడా అర్హులుగా ఉండాలి. ఏదో కొద్దిమందిగా ఉండి కొద్దిమంది లోక సంబంధించిన మనుషులుగా ఉండకూడదు కానీ మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయన చేత తెల్లని వస్త్రాలు తీసుకునే వారిగా, లేకపోతే మన వస్త్రాలు మలినం చేసుకోకుండా మంచి వస్త్రాలు ధరించే వారిగా, దేవుడిచ్చిన రక్షణ వస్త్రాల్ని ధరించుకునే వారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా యేసు ప్రభు మన కోసం ఆయన లోకానికి వచ్చి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన రక్తము కార్చి ఆ రక్తంతో మనల్ని కడిగి మనకు రక్షణ ఇవ్వాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. కాబట్టి ఆ రక్తంతో మనం కడగబడ్డాం. రక్షణ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన రక్షణ వస్త్రాలు మనం పోగొట్టుకుంటున్నామా, లేకపోతే కాపాడుకుంటున్నామా, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా అనేది కూడా మనం ఆలోచన చేసుకొని ప్రతిరోజు మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆలోచన చేస్తున్నప్పుడు కానీ, అన్ని విషయాల్లో కూడా మన రక్షణ కోల్పోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నడుస్తున్నప్పుడు, ఎక్కడ పనికెళ్తున్నప్పుడు కావచ్చు, మనం ఏదన్నా చేస్తున్నప్పుడు కావచ్చు, మన రక్షణ కోల్పోకుండా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఆలోచన చేసుకుంటూ మాట్లాడాలి మనం. నోటి నుంచి త్వరగా మాట్లాడేసి తర్వాత నాలుక కొరుకోవడం కాదు కానీ, మన దేవుని బిడ్డలుగా ఉన్న మనం మాట్లాడుతున్నప్పుడు మన నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయి అనేది కూడా ఆలోచన చేసుకుని, ఎందుకంటే ఒక్క మాట ద్వారా మన రక్షణ కోల్పోతాం. మనం అనాలోచితంగా మాట్లాడి ఏదో కోపంగా ఏదో మాట్లాడినప్పుడు మన రక్షణ కోల్పోతాం కాబట్టి దాన్ని మనం కాపాడుకుంటూ మనం జాగ్రత్తగా ఆలోచన చేసి నిదానంగా మాట్లాడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుకో వినటానికి వేగిరపడండి, మాట్లాడని నిదానించండి అని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది. వినటానికి వేగిరపడాలి, దేవుని వాక్యం వినటానికి వేగిరపడాలంట, మాట్లాడని నిదానించాలంట యాకోబు పత్రికలో రాయబడితే మాట. కాబట్టి నిదానంగా మాట్లాడితే మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాం అని కూడా. వినటానికి వేగిరపడాలి, దేవుని వాక్యం వినాలి మనం. అప్పుడు మనకి హృదయం కూడా మార్పు చెందిందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాటలు మన హృదయాలు మలినమైపోయినాయా, బాగున్నాయా అని చూసుకొని, ప్రభా నా హృదయంలో ఇంకా లోకం వచ్చి పడింది నాయన, లోక సంబంధించిన ఆచారాలు ఆలోచనలు కొన్ని వచ్చి పడ్డాయి ప్రభా, అవన్నీ కూడా తీసివేయి ప్రభా, మంచివి కాదు, అవి మీకు ఉపయోగపడవు, మీ రాజ్యంలోకి ఉపయోగపడవు, అవి మీ రాజ్యంలో రావడానికి అడ్డుపడతాయి నాకు, కాబట్టి అవన్నీ నాలో ఉండటానికి లేదు నాయన అని మన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నట్టయితే దేవుడు మనం హృదయాలు బాగు చేసేవాడిగా, యెహోషువను బాగు చేసి మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినట్టుగా దేవుడు మనకు కూడా ప్రశస్తమైన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఇస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం పొందుకుందాం, మన జీవితాలు బాగు చేసుకుందాం. నామకార్థ క్రైస్తవులుగా ఉండకుండా దేవునికి ఇష్టమైన వారిగా మన సంఘం, నేను ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, మన సంఘంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఆత్మీయంగా ఎదగాలి, బలపడాలి. నామకార్థ సంఘంగా మన సంఘం ఉండకూడదు. మంచిగా ఈ సంఘంలోకి వెళ్తున్న వారు మంచిగా ఆత్మలు ఎదుగుతున్నారు, బలపడుతున్నారు అనే మాట మనం వినపడాలి. కానీ నామకాంత క్రైస్తవులే, వాళ్ళకి మనకు తేడా ఏమి లేదులే అన్నట్టుగా మన సంఘంలో ఎవరు ఉండటానికి వీల్లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట జ్ఞాపం చేసుకొని ప్రతిరోజు కూడా దేవుడిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడండి దేవా. యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నప్పుడు నాయన, సాతాను నుంచి ఫిర్యాదు చేస్తున్నప్పుడు నాయన, సాతాను గద్దించిన నీ బిడ్డలను బాగు చేసావయ్యా.